ఏంటి హార్వెస్ట్ ఈరోజు? ఇదిగో బావా, ఈరోజు పప్పు చేసుకుంటాం కదా, థర్స్డే కదా, దానికోసం వచ్చేసి పొనగంటి కూర హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, ఫ్రెష్ గా పొనగంటి కూర, చాలా ఫ్రెష్ గా ఉంటది. అసలు ఒక 4-5 మండలు పెట్టేసుకుంటే తొట్లు మొత్తం ఇవే అయిపోతుంటాయి. అసలు ఎంత మంది కానీ చేయొచ్చు కదా. 2 తొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. పొనగంటి కూర అంటే పోయిన కంటి కూర అంటారండి. పోయిన కంటి చూపును కూడా తిరిగి తీసుకొస్తుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మంచి పప్పులో వేసుకోవచ్చు. పకోడీ ప్రిపేర్ చేసి, పకోడీ అయితే చాలా క్రిస్పీగా వస్తుందండి. మనం పకోడీలో కొంచెం ఆకుకూర ఏదైనా కలుపుకున్నాం అనుకోండి, మంచి క్రిస్పీనెస్ వస్తుంది. నేను ఈరోజు మాత్రం పప్పు చేస్తున్నాను. నేను హార్వెస్ట్ అంతా చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఇదిగోండి, మన డ్రాగన్కి పువ్వు కూడా వచ్చేసింది అన్ సీజన్లో. చూడండి ఎంత బాగుందో, సూపర్ గా ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏంటి అంటే పొనగంటి కూర కంప్లీట్ అక్కడ ఇంకా 2 ఉన్నాయి చిన్న చిన్నవి. ఇవి రావులే. ఇదిగోండి, ఒక్క దగ్గర ఇట్లా తీస్తే చూసారు, ఇంత చిన్న ప్లేస్ ఇంకా ఉంది, ఇంత వచ్చేసింది. ఇదిగో బాబు, ఇంతకుముందు మనం టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చుకున్నాం కదా పొనగంటి కూర. అవును, దీన్ని ఈరోజు మనం పప్పులో వాడుతున్నాను అనమాట. ఓకే, ఇట్లా లైట్గా కట్ చేసేసి పప్పులో వేసేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇట్లా మన తోటలో నుంచి మనం అప్పటిదప్పుడు తెచ్చుకొని అలా కట్ చేసుకొని మన కర్రీస్లో కానీ పప్పులో కానీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేనైతే ఈరోజు టమాటో తర్వాత పొనగంటి కూరతో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. మన పొనగంటి కూర పప్పు రెడీ అయిపోయింది. ఇలా మన తోటలోంచి తెచ్చుకొని మనం ఇలా పప్పు చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి. ఇలా కూడా ట్రై చేసేయచ్చు మీరు.